అభివృద్ధి కుంటుపడుతోందని జనసేన సర్పంచ్ కొట్టు రామాంజనేయులు ఆరోపించారు. పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి రోడ్డుపై బైఠాయించి సర్పంచ్ నిరసనకు దిగాడు. గ్రామంలోని శ్మశాన వాటిక కోసం సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుండి అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఉపయోగం లేదని రామాంజనేయులు ఆవేదన చెందారు. గ్రామంలో డ్రైనేజీ, విద్యుత్, మంచినీటి పైప్లైన్ పనులకు ఖర్చు చేసిన బిల్లులు సైతం రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికైన నాటి నుండి సేవ చేసేందుకు ముందు ఉంటున్న అధికారులు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని సర్పంచ్ రామాంజనేయులు మండిపడ్డారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదని రామాంజనేయులు ఆవేదన చెందారు. నేను జనసేన పార్టీ కొసలదేవి సర్పంచ్ని. 10 మంది మెంబర్లు జనసేన, ఎంపీటీసీ జనసేన, ప్రెసిడెంట్ జనసేన. ఈ జనసేన మీద పెట్టుకుని మేము వైఎస్ఆర్ పార్టీలో వచ్చి అనేక రకాల కేసులు పెట్టుకుని శ్మశానాలు ఎడగొట్టాకి హైకోర్టు కూడా ఇచ్చేయింది. కూడా హైకోర్టు ఇచ్చింది, పంచాయతీ మొక్కలు కూడా చెప్పారు. అది కూడా చేయకుండా ఎంఆర్ఓతో వీళ్ళు చేసినట్టు దానికి 2 లక్షల రూపాయలు బిల్లు కోర్టుకు వచ్చి మార్చేది వెళ్ళాం. ఇవాళ మేము రైతులు 70 ఆడికి కుక్కలు వస్తున్నాయి, లైటింగ్ కావాలి, ఇక్కడికి రేపు కరెంట్ వేసుకోవాలి మేము అక్కడ అని చెప్పారు. అని మేము పెట్టి 3 మాసాలు అయింది, 4 మాసాలు అయింది. 3 మాసాల్లో మనకి ఎస్టిమేట్ వేసి ఏఈగారు ఇచ్చారు. 3 నెలలు అయింది, ఈ నెలతో అయిపోయింది. అయితే దానికి డబ్బులు మళ్ళీ సంవత్సరం కట్టవలసిన డబ్బులు కూడా నేను కట్టి మరి 20,000, 92,000 నేను సమకూర్చి సంతకం పెట్టేవాడిని. జనరల్ బడ్స్లో ప్రెసిడెంట్ చేయవలసిన పని చేసాం, అది గ్రామానికి. అయితే ఈ సెక్రటరీ గారు నేను చేయనట్టాడు.